హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పర్సంటేజ్ పార్ట్ 3 అండి. ఈరోజు క్లాసు పార్ట్ 1లో బేసిక్స్ ఉన్నాయండి. పార్ట్ 2లో ఆర్ఎస్ అగర్వాల్స్ ప్రాబ్లమ్స్ 1 to 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఈరోజు 26 ప్రాబ్లం నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఒకవేళ ఆ 2 వీడియోలు చూడకపోతే చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, లేకపోతే మీకు అర్థం కాకపోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ 25% ఆఫ్ 25% ఈక్వల్ టు? 25% ఆఫ్ 25% కింద వాటితో దేనికి సమానంగా ఉంది అని అడుగుతున్నారు. 25% అంటే 25/100, ఆఫ్ అంటే ఇంటూ 25%. 25/100. 25 into 25 ఎంత అండి? 625. 100 into 100 10,000. ఈ కింద జీరోస్ పోవాలంటే పైన 4 డిజిట్స్ ముందు పాయింట్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇంకో 0 యాడ్ చేసుకొని 0625 ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలండి. ఇవన్నీ ఆన్సర్ బి. ఇంకో 27th క్వశ్చన్ అండి. వాట్ పర్సెంటేజ్ 3% ఆఫ్ 5%? 5%లో 3% అనేది ఎంత పర్సెంట్ అడుగుతున్నారు. ఇది చాలా ఈజీ అండి. హాఫ్ పక్కన ఉన్నది ఏదైనా సరే 100% అనుకోవాలండి. ఇన్ని 100% అనుకుంటే 5% అనేది 100% అయినప్పుడు 3% అనేది ఎంత అవుతుంది? దీనికి ఇది ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉందండి? 20 టైమ్స్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇది కూడా 20 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. 3 into 20 60%. ఆన్సర్ డి అండి. నెక్స్ట్ క్వశ్చన్. 4,598 ఈజ్ 95% ఆఫ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి, అంటే ఎంతో చెప్పలేదు, కానీ ఒక సంఖ్యలో 95% అనేది 4,598 అంటున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ చూపిస్తానండి. ఆ నెంబర్ చెప్పలేదండి కాబట్టి మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్లో 95% అనేది 4,598 అని చెప్తున్నాడు. ఇది 95/100 అని ఇటు తీసుకెళ్తే వెన్న రివర్స్ అవుతుందండి. 4598 into 100/95. 5 టేబుల్లో ఇది 20 టైమ్స్ పోతుందండి. ఇది 19 టైమ్స్ పోతుంది. ఈ 19 దీంట్లో 242 టైమ్స్ పోతుందండి. 242 into 20 ఎంత అవుతుందండి? 4840. దీని ఆన్సర్ బి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. % ఆఫ్ 360 ఈజ్ ఈక్వల్ టు 129.6. అంటే ఎంత పర్సెంటో తెలియదు. X% అనుకుంది. X/100 into 360 ఈజ్ ఈక్వల్ టు 129.6. X ఈజ్ ఈక్వల్ టు 129.6 into 100/360. ఇక్కడ పాయింట్ తీసేయాలంటే ఇక్కడ 0 యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ పాయింట్ పోతుంది. ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 36 దీంట్లో 36 టైమ్స్ పోతుంది. ఈజ్ ఈక్వల్ టు 36 ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సేమ్ ఇది కూడా. వాట్ % ఆఫ్ 932 + 30 ఈజ్ ఈక్వల్ టు 309.6? వాట్ పర్సెంట్ అంటే మనం ఎక్స్ అనుకుందాం. X% ఆఫ్ 932 + 30 ఈజ్ ఈక్వల్ టు 309.6. దీన్ని యాడ్ చేయకూడదండి. ఫస్ట్ ఎప్పుడైనా ఇంటూ చేసుకున్న తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం 30ని ఇటువైపు తీసుకెళ్ళిపోదాం. X/100 into 932 309.6 మైనస్ 30 ఇది ఎంత అవుతుందండి? 279.30 అవుతుందండి. మళ్ళీ వీటిని ఇటువైపు తీసుకెళ్ళిపోదామండి. ఎక్స్ ఇటు నుంచి 279.30
ఈ హారం ఉంది కాబట్టి ఇది పైకి వెళ్తుంది, ఇది ఇంటూ ఉంది కాబట్టి డివైడెడ్ బై చేస్తాం 932. ఇక పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్స్ పోవాలంటే ఒక 0 యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ సారీ అండి, ఇక్కడ 6 వస్తుందండి, 60 వస్తుంది. నెక్స్ట్ ఈ 0 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఇది 932 అనేది 3 టేబుల్లో పోతుందండి. సేమ్ ఇది కూడా 3 టేబుల్లో పోతుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఈ రెండు కూడా ఒకదాని 932 అనేది దీంట్లో 2796లో 3 టైమ్స్ పోతుందండి, 3 టైమ్స్ పోతుంది. 3 × 10 30 ఆన్సర్, బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 45% of 1500 plus 35% of 1700 is equal to what percent of 3175? చూద్దామండి. 45% of 45% into 1500 plus 35% of 1700 is equal to what percent, what x తీసుకున్నాం, x percent of 3175. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 45 × 15 అంటే 675 అవుతుందండి. ప్లస్ 35 × 17 595 ఈజ్ ఈక్వల్ టు x/100 × 3175. ఈ రెండు యాడ్ చేసి 1270 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు x/100 × 3175. ఎక్స్ ఇక్కడ వదిలేసి మిగిలిన ఇటు తీసుకెళ్దామండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది 25 టేబుల్లో 4 టైమ్స్ పోతుందండి. ఇది 127 టైమ్స్ పోతుంది. ఇది 127 దీంట్లో 10 టైమ్స్ పోతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40. ఆన్సర్ ఎక్కడా లేదండి, కాబట్టి నన్ను. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 65% ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 20% 422.50. 65% ఆఫ్ ఇవ్వలేదు, నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 20%. 20/100 ఆఫ్ అంటే ఇంటూ 422.5. ఈ జీరోస్ క్యాన్సిల్ అండి. ఇది 65 తీసుకెళ్దామండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 × 422.5/65. ఇక్కడ పాయింట్ తీసేద్దామని తీసేస్తే ఇక్కడ ఇంటూ 10 వస్తుంది. ఈ 0 క్యాన్సిల్. 65 అనేది దీంట్లో 65 టైమ్స్ పోతుందండి. 65 × 2 ఈజ్ ఈక్వల్ టు 130 ఆన్సర్ అండి, బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వస్త్ర అమ్మకంలో ఒక ఏజెంట్కు 2.5% కమిషన్ వస్తుంది. 12.5 కమిషన్ వచ్చిన రోజు అతని ద్వారా ఎంత విలువ గల వస్త్రం అమ్ముడుపోయింది? 2.5% అంటే ఎంతండి? 2.5/100 అంటే 100కి 2.5 చొప్పున కమిషన్ వస్తుంది దానికి. 2.5 అంటే 100 రూపాయలు అమ్మాల్సినప్పుడు 12.5 అంటే ఎంత అమ్ముతున్నట్టు? దీనికి ఇది ఎన్ని రెట్లు ఉందండి? 5 రెట్లు. సేమ్ ఇది కూడా దీనికి 5 రెట్లు ఉంటుంది, 500. దీన్ని 500 ఆన్సర్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఇంటి విలువలో 2/7% 2800 అయితే ఆ ఇంటి విలువ ఎంత? ఆ ఇంటి విలువ మొత్తం ఎంత అని అడుగుతున్నారు. ఆ ఇంటి విలువ తెలియదండి మనకి, కానీ దాంట్లో 2.7% అన్నాడు.
2.7% అంటే 2.7/100 అంటే 2/700 అంటే 700 భాగాల్లో 2 భాగాలు ఎంత అన్నాడండి? 2800 అన్నాడు. అప్పుడు ఒక భాగం ఎంత పడిందండి? 1400. ఒక భాగం ఈజ్ఈక్వల్ టు 1400, అవునా? అలాగే 700 భాగాలు ఎంత? 700 భాగాలు ఎంత? 700 × 1400 ఈజ్ఈక్వల్ టు 9,80,000. ఇన్ని రూపాయలు. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 15% of what percent of 582 is equal to 17.46? 15%. 15/100 ఇంటూ తెలియదు కాబట్టి పర్సెంట్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ పర్సెంటేజ్ ఇంటూ 582 is equal to 17.46. ఎక్స్ వదిలేసి మొత్తం అన్ని ఇటు తీసుకువెళ్దామండి. ఎక్స్ is equal to 17.46 into 100 into 100 by 582 into 15. ఇక్కడ పాయింట్ పోవాలంటే కింద మళ్ళీ 100ని ఇంటూ చేసుకోవాలి. ఈ 100 క్యాన్సిల్. ఈ 582 అనేది త్రీ టేబుల్లో పోతుందండి. సేమ్ ఇది కూడా 3 టేబుల్లో పోతుంది. సో 582 అనేది 1746లో పోతుంది అని అర్థం. 582 అనేది దీంట్లో 3 టైమ్స్ పోతుందండి. 3 × 100 300 అండి. 300/15. 15 దీంట్లో 20 టైమ్స్ పోతుందండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. సి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. √784 ప్లస్ వాట్ ఈజ్ ఈక్వల్ టు 78% of 500. √784 ఎంత అండి? 28 ప్లస్ తెలియదు కాబట్టి నెంబరు ఎక్స్ అనుకుందాం. 78% అంటే 78/100 ఇంటూ 500. 100 0 క్యాన్సిల్ అండి. 78 × 5 ఎంత అండి? 390. ఇక్కడ టేప్ 28 ఉంది కాబట్టి ఎక్స్ రేపు తీసుకెళ్ళిపోదామని 28ని మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది. -28 ఈజ్ ఈక్వల్ టు 362. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 362. సి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యలో 20% 120 అయితే ఆ సంఖ్యకు 120% విలువ ఎంత అన్నారు? ఒక సంఖ్యలో 20% అండి. 20% 120 అయినప్పుడు 100% ఎంత అవుతుందండి? దీనికి ఎన్ని రెట్లు ఉంది? 5 టైమ్స్ ఉంది. ఇప్పుడు దీనికి కూడా 5 టైమ్స్ 500. ఇప్పుడు ఈ నెంబర్కి 120% ఎంత? 500 × 120%. 0 క్యాన్సిల్. 5 120 సార్ 720. డి ఆన్సర్. ఒక సంఖ్యలో 35% 175 అయితే ఆ సంఖ్యకు 175% ఎంత అని అడుగుతున్నారు. సేమ్ ముందు సమ్లాగే అండి. ఒకసారి 35% ఎంత? ఒక సంఖ్యలో 35% ఎంత అండి? 35% ఎంత? 175. అదే 100% ఇది ఎన్ని రెట్లు ఉందండి? 5 టైమ్స్ ఉంది. సేమ్ ఇది 5 రెట్లు ఉంటుంది. 500 అండి. కానీ దీంట్లో 175% కనుక్కోమన్నాడు. 500లో 175% కనుక్కో. 175/100. 0 క్యాన్సిల్. ఈజ్ ఈక్వల్ టు 875. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడా లేదు కాబట్టి ఆప్షన్ డి నన్. నెక్స్ట్ క్వశ్చన్. 2/5 of 1/3 of 3/7 of a number is 50. What is 40% of that number? చూడండి. 2/5 అని 2/5 హాఫ్ అంటే ఇంటూ 1/3 అంటే 1/3 ఆఫ్ 3/7 3/7 ఆఫ్ ఏ నెంబర్ అంటే నెంబర్ చెప్పలేదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 15 అంటండి. ఇది అనుకుందాం. 3 క్యాన్సిల్.
ఎక్స్ ఇక్కడ వదిలేసి మిగిలినట్టు తీసుకెళ్దామండి. 15 × 7 × 5/2 టోటల్ ఇంటూ చేస్తే 525 అవుతుందండి. 525/2 x = 525/2 అండి. దీంట్లో మనకి 40% కనుక్కోమన్నారు. 525/2 × 40%. 0 0 క్యాన్సిల్. ఇది 2 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది, 2 దీంట్లో 5 టైమ్స్ పోతుంది, 5 దీంట్లో 105 టైమ్స్ పోతుంది, 105 టైమ్స్ పోతుంది. దీంట్లో ఆప్షన్స్ లేదు కాబట్టి ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యకు దానిలో 2/5 వంతుకు భేదం 5/10. ఆ సంఖ్యలో 10% ఎంత అన్నారు. ఒక సంఖ్యకు దానిలో 2/5 వంతుకు అంటే మొత్తం భాగాలు ఎంత అండి? మొత్తం నెంబర్ 5 భాగాలు, దాంట్లో 2 భాగాలకు మధ్య భేదం 5/10. మొత్తం భాగాలు ఎంత? 5. 5 భాగాల్లో 2 భాగాలకి మధ్య భేదం అంటే 5 - 2 = 3 కదండి. ఈ 3 అనేది ఎంత ఇచ్చాడు? 5/10 ఇచ్చాడు. 3 అనేది 5/10 అయితే 5 భాగాలు ఎంత అవుతుంది? 5/10 × 5/3. ఈ 3 దీంట్లో 170 టైమ్స్ పోతుంది. 170 × 5 = 850. 850లో ఆ సంఖ్యలో 10% ఎంత అని అడిగాడు. దీంట్లో 10% 100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్ = 85. 85 ఆన్సర్ అండి, బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక సంఖ్యలో 25% కంటే 15%లో 40 2 ఎక్కువగా ఉందండి. ఆ సంఖ్య ఎంత? ఒక సంఖ్య 25%, అది మనకు తెలియదు, కానీ 15%లో 40% కానీ 20 ఎక్కువ అంటుంది. 15% అనుకుందామండి. 15% ఆఫ్ 40 ఎంత? 0 0 క్యాన్సిల్. ఈ 2 టేబుల్ 2 టైమ్స్ పోతుందండి, ఇది 5 టైమ్స్ పోతుంది, ఇది 5 టేబుల్ ఇది 3 టైమ్స్ పోతుంది, ఈ 2 = 6. 6 వచ్చింది ఆన్సర్. 15%లో 40 6 అండి. ఒక సంఖ్యలో 25% కంటే 15% 40 2 ఎక్కువ అంటే ఇది 2 ఎక్కువ. ఒక సంఖ్య 25% కన్నా ఇది 2 ఎక్కువగా ఉంది అంటే దీంట్లో 2 తీసేస్తే ఈ సంఖ్యలో 25% వచ్చినట్టే కదండి. -2 = 4. ఒక సంఖ్య 25% 4. ఆ సంఖ్య ఎంత అంటే 25% 4 అయినప్పుడు 100% ఎంత అంటున్నారు. 25% 4 అయినప్పుడు 100% ఎంత? దీనికి ఎన్ని రెట్లు ఉందండి? × 4. అవునా? దీనికి కూడా × 4 చేస్తే వచ్చేస్తుంది. 4 × 4 = 4 = 16. 16 ఆన్సర్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక సంఖ్యలో నుంచి దానిలో 40% తీసివేస్తే 30 ఫలితంగా వస్తుంది. ఆ సంఖ్య ఎంత అన్నాడు. ఓ సంఖ్య ఎంత తెలియదు కానీ ఒక సంఖ్య పర్సంటేజ్ ఎంత ఉంటుందండి? 100%. 100%లోంచి 40% తీసేస్తే 30 అంటండి ఆన్సర్. 100%లోంచి 40% తీసేస్తే ఎంతండి? 60% ఉంటుంది. అవునా? ఆ 60% ఎంత అంటున్నాడు? 30 అంటున్నాడు. 60% అనేది 30 అయినప్పుడు 100% ఎంత అవుతుందండి? ఈ 60లో ఇది ఎంత? 30 ఎంతండి? సగం ఉంది. సో దీనికి కూడా 100లో సగం ఎంతండి? 50. ఇది ఆన్సర్. ఒక సంఖ్యలో 35%, ఆ సంఖ్యలో 50% కంటే 12 ఎక్కువ. ఆ సంఖ్య ఏదని అంటున్నాడు. ఒక సంఖ్యలో 35%, ఆ సంఖ్యలో అదే సంఖ్యలో 50% కంటే 12 ఎక్కువగా ఉందండి. అంటే 35%కి 50% మధ్య డిఫరెన్స్ ఎంతండి? 15. ఈ 15% అనేది 12 అని చెప్తున్నాడు. అప్పుడు ఆ సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. 50% 12 అయినప్పుడు 100% ఎంతండి? 100 × 12/15. 5 టేబుల్లో 3 టైమ్స్ పోతుందండి, ఇది 20 టైమ్స్ పోతుంది. 3 దీంట్లో 4 టైమ్స్ పోతుందండి. 20 × 4 = 80. ఆప్షన్ డి. ఒక సంఖ్యలో 16
16% కంటే 42 ఎక్కువగా ఉన్న సంఖ్య ఏది అన్నాడు. ఒక సంఖ్య ఎంతో తెలియదు కాబట్టి దాన్ని 100% అనుకుందాం. ఈ 16% కంటే 42 ఎక్కువగా ఉంది. 16% కంటే 100 ఎంత పర్సెంట్ ఎక్కువ అండి? 84% ఎక్కువ. ఇక్కడ పర్సెంటేజ్ చెప్తున్నాడు, కానీ ఇక్కడ 16% 42 ఎక్కువగా ఉందంట. అంటే 84% అంటే 42 అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు మనకి. 84% 42 అయినప్పుడు 100% ఎంత? 42 × 100/84. ఈ 40 దీంట్లో 2 టైమ్స్ పోతుందండి, ఈ 2 దీంట్లో 50 టైమ్స్ పోతుంది. = 50 ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. 1 నుంచి 70 వరకు ఉన్న సంఖ్యల్లో వాటి వర్గం చివరి అంకె 1గా ఉన్న వాటి శాతం ఎంత అంటున్నాడు. 1 నుంచి 70 వరకు ఉన్న సంఖ్యలలో వాటి వర్గం చివరి అంకె 1 రావాలంట. 1 నుంచి 70 వరకు ఎన్ని అంకెలు ఉన్నాయండి? 70 నెంబర్స్ ఉన్నాయి. దాంట్లో స్క్వేర్ చేస్తే, వర్గం అంటే స్క్వేర్ చేస్తే దాని చివరి నెంబర్ 1 రావాలంటున్నాడు. ఇక్కడ చూద్దామండి. 1² = 1, 2² = 4, 3² = 9, 4² = 16, 5² = 25, 6² = 36, 7² = 49, 8² = 64, 9² = 81, 10² = 100. వీటిలో చివరిగా 1గా వచ్చిన నెంబర్స్ ఏమున్నాయండి? 1 ఉంది, ఇంకా 9 ఉంది. సేమ్ ఇలాగా 1 నుంచి 70 వరకు 40 నెంబర్స్ ఉంటాయండి. 40 నెంబర్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని నెంబర్లు అండి? 70. వాటి శాతం ఎంత కనుక్కోమన్నాడు కాబట్టి × 100. 0 0 క్యాన్సిల్. 7 దీంట్లో 2 టైమ్స్ పోతుంది. 2 × 10 = 20. సి అండ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 70లో 4/5 వంతు, 112లో 5/7 వంతు ఎంత శాతం తక్కువ అని అన్నాడు. 70లో 4/5 వంతు 70 × 4/5. అలాగే 112లో 5/7 వంతు 112 × 5/7. ఫస్ట్ ఈ రెండు ఎంతో కనుక్కుందామండి. 5 దీంట్లో 14 టైమ్స్ పోతుందండి. 14 4 = 56 అండి. 7 దీంట్లో 16 టైమ్స్ పోతుంది. 16 × 5 = 80 అండి. 80 కన్నా 56 ఎంత తక్కువ ఉందండి? 24 అండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? 70లో 4/5 వంతు, 112లో 5/7 వంతు ఎంత శాతం తక్కువ అని అడుగుతున్నాడు. అంటే దీంట్లో ఇది ఎంత శాతం తక్కువ అన్నాడు. 80 అనేది 100% అయినప్పుడు 24 అనేది ఎంత పర్సెంట్ అండి? 24 × 100/80. 0 0 క్యాన్సిల్. 8 దీంట్లో 3 టైమ్స్ పోతుందండి. 3 × 10 = 30. 30% తక్కువ అండి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక సంఖ్య x మరో y సంఖ్యలో 10% తక్కువ. 125 కంటే 10% అధికంగా y విలువ ఉంటే x విలువ ఎంత అని అంటున్నాడు. ఇక్కడ x విలువ మాకు తెలియదండి, కానీ yకి ఒక క్లూ ఇచ్చాడు. 125 కంటే 10% అధికంగా y విలువ ఉంది అని అంటున్నాడు. అంటే y = 125 + 10% అధికంగా ఉంది కాబట్టి 125 × 10%. 0 0 క్యాన్సిల్. ఈ 0 పోవాలంటే ఇక్కడ పాయింట్ ఒక పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. 125 + 12.5 = 137.5 అండి. ఇది x విలువ. ఇప్పుడు 10 x విలువ ఏమంటున్నాడు? ఒక సంఖ్య x మరో y సంఖ్యలో 10% తక్కువ. అంటే yలో 10% తక్కువగా ఉంది x వాల్యూ. x = 137.5 మైనస్ దీని 10% తక్కువ కాబట్టి 137.5 × 10/100. 0 0 క్యాన్సిల్.
0 పోవాలంటే వాళ్ళు ఒక పాయింట్ ముందు ఉంది, ఇంకో పాయింట్ ముందు పెట్టుకుంటాను. అంటే 137.5 మైనస్ 13.75 ఈక్వల్ టు 123.75 ఉంటుందండి. ఇది ఎక్స్ విలువ. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యలో 75%కు 75 కలిపితే ఫలితం ఆ సంఖ్య అవుతుంది. అప్పుడు ఆ సంఖ్య ఎంత? ఒక సంఖ్య ఎంతో తెలియదు కాబట్టి అది ఎక్స్ అనుకుంటాం. 75%కి ఎంత కలిపితే 100% వస్తుందండి? 75%కి 25% కలిపితే 100% వస్తుంది. కానీ ఈ 75 నెంబర్ చెప్తున్నారు, 75 కలిపితే సేమ్ అదే నెంబర్ అంటే 100% వస్తుందండి. అంటే 25 బదులుగా 75 అని చెప్తున్నారు. అంటే 25% అనేది 75 అయితే 100% ఎంత అని అడుగుతున్నాడు. 100 × 75/25. 25 అనేది 4 టైమ్స్ పోతుందండి. 475 300 అండి. ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 30 తీసివేస్తే ఒక సంఖ్య 80%గా తగ్గిపోతుంది. ఆ సంఖ్యలో 4/5 వంతు ఎంత అంటున్నాడు. ఒక సంఖ్య ఎంత తెలియదు మనకి, కానీ 100% కదండి. 100%లోంచి ఎంత తీసేస్తే 80%గా తగ్గిపోతుందండి. అసలు ఎంత తీసేస్తే 20% తీసేస్తే 80గా తగ్గిపోతుంది. ఈ 20% అనేది ఎంత అని చెప్తున్నాడు? 35 అని చెప్తున్నాడు. 20% అనేది 35 అయితే 100% ఎంత అండి? 100 × 35/20. ఈ 20 అనేది దీంట్లో 5 టైమ్స్ పోతుంది. 535 ఎంతండి? 175. ఇక్కడ ఏం అడుగుతున్నాడండి? ఆ సంఖ్యలో 4/5 వంతు ఎంత అంటే 4/5 ఎంత అని అడుగుతున్నాడు. ఈ 5 దీంట్లో ఎన్నిసార్లు పోతుందండి? 35 టైమ్స్ పోతుందండి. 35 4 ఎంతండి? 140. ఆప్షన్ డి ఆన్సర్. కింది వాటిలో ఏ గుణకాలు సంఖ్యను 29.7% అధికం చేస్తాయంట. అంటే ఒక సంఖ్యను దేంతో గుణిస్తే 29.7% అధికం అవుతుందని అడుగుతున్నారు. ఒక సంఖ్య అంటే మనకు తెలియదు కాబట్టి దాన్ని 100 అనుకుందాం. దేంతో గుణిస్తుందో కూడా తెలియదు మనకి కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. ఈ 100ని 25% పెరిగితే ఎంత అవుతుందండి? 129.7% అవుతుంది. కాబట్టి ఎక్స్ ఇక్కడే ఉంచేసుకొని 100 తీసుకెళ్దామండి. 129.7/100. కింద 2 జీరోస్ పోవాలంటే 2 డిజిట్స్ అవతల పాయింట్ పెట్టాలి. ఆల్రెడీ ఒక నెంబర్ ముందు పాయింట్ ఉంది, ఇంకో 2 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాలి. 1.297. ఇదే అండి ఆన్సర్. ఏ ఆన్సర్. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం.